नमो भगवते रुद्राय शिवं भवते नमः शिवास्त्रव्याय तवतयानो गिरिजाक्षमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी मुखाशिवोन सुमना भवा घटले ओम नवात्रं रोपं ददातं तवयो सामेरां ब्रह्मणो भगवते विजमानायश्वरो ददाति सुंदरं भोजं स्वराज्यं वैराग्यं आनंद कर्पूर नीराजनं दर्शयामि नीराजनं आचरणं सर्वयामि नमस्करोमि पार्वती पदे ध्यानं प्रवक्ष्यामि पापानि कर्मान्तरकल्याणि कानि सायारण्योः सुवर्ण दिव्य स्वाहा ओम भू स्वाहा भू स्वाहा सुव स्वाहा अनेन पंचास्त्रहरेण भगवान् सर्वात्मकः చీరాల నియోజకవర్గంలోని పేరాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయము. ఆ ఆలయంలో ఇవాళ నూతన రథాన్ని ప్రారంభించే ప్రక్రియలో సోదర శాసనసభ్యులు శ్రీ కొండయ్య గారితో కలిసి అనేక మంది ఈ ప్రాంత పెద్దలతోటి కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వారందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మేమందరం కోరుకునేది ఒక్కటే, దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఆలయం కూడా నిత్యం ప్రజా సందోహంతో పరిడవిల్లాలి. ప్రతి నిత్యం ఆ దేవేరులని అమ్మవారులని కొలవాలి. వాళ్ళ ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ దేశ ప్రజానీకానికి, హైందవ సంస్కృతికి అద్దం పట్టే విధంగా స్వామివారి యొక్క దీవెనలు మా అందరికీ ఉండాలి. అదేవిధంగా ఇవాళ నేను కోరుకునేది, గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో స్వామివారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
యువ నాయకుడు, మా నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మరి స్వామివారి అమ్మవారి యొక్క దీవెన నుండి సర్వతోముఖాభివృద్ధి ఈ రాష్ట్రంలో వచ్చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని సాధించి పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అన్ని విధాల పురోగమనం వైపు నడిచే విధంగా మరి భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక మహాద్భుతమైనటువంటి సంఘటన. ఇందరి పెద్దలలో స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకొని ఇవాళతో పాటు నేను కూడా కలిసి పూజ చేసేటువంటి అవకాశం దొరకడం, ఒక కొత్త రథాన్ని దాదాపు 150 లక్షల దాకా ఖర్చు పెట్టి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప విషయం. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారు ఏ కాలం ముందు వారు అధికారంలో ఉన్నారో అనేక సందర్భాలు, అనేక గుళ్ళు, అనేక రకాలుగా అభివృద్ధి చేసిన విషయం మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ కూడా మనలందరినీ కూడా చైతన్యపరిచి ముందుకెళ్లాల్సినటువంటి ఆలోచనతో వారు మనకు ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషం. అన్నగారు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.